నా పేరు విజయ్ కుమార్ శర్మ చల్లా. నా స్వగ్రామం బాకారం. నేను పుట్టింది హైదరాబాద్లో. మా నాన్న ఆంజనేయ శర్మ చల్లా, అమ్మ శ్యామలాదేవి. సో మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. నాన్న ఫ్యామిలీలో అందరు కూడా ఏంటంటే వాళ్ళు పూజలు రెగ్యులర్గా చేయటం, తర్వాత వాళ్ళు సంధ్యావందనము అనేది ఖచ్చితంగా వాళ్ళు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ త్రిసంధ్య చేసేవాళ్ళు. తర్వాత రామాయణము, భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా పఠనం చదివేవాళ్ళు. నాన్న ఏంటంటే దాదాపుగా 18 పురాణాలు మొత్తం చదివేశాడు. ఆయన దగ్గర ఒక పెద్ద లైబ్రరీ ఉంది ఇంట్లో. మాకు అది ఇన్స్పిరేషన్ ఆఫ్ కోర్స్. కానీ ఏంటంటే బిజీ లైఫ్ ఏంటంటే చదువుకోవటము. నేనంతా కూడా పుట్టింది బాకారంలో అయినా కానీ నేను చదువుకుంది మొత్తం వనపర్తిలో, మహబూబ్నగర్ జిల్లా. మా చిన్నాన్నల దగ్గర నేను పెరిగాను. అక్కడ చదువుకోవటం వల్ల నేను మా నాన్న వాళ్ళకి దూరంగా ఉన్నాను. సో ఆ బిజీ లైఫ్లో ఏమైందంటే నేను కొద్దిగా డైవర్ట్ చేయలేకపోయాను. అంటే ఈ ఆధ్యాత్మికత వైపుకు నేను రాలేకపోయాను. నాకు ఉపనయనం కూడా పెళ్ళికి ముందు జరిగింది. కాబట్టి పెళ్ళి తర్వాత నేను సంధ్యావందనం దానికి చేసుకోవటం కానీ జరిగింది అన్నట్టు. లేట్గా ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో అట్లా ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావటం, ఫ్యామిలీ పెళ్ళి అయిపోయిన తర్వాత అది బిజీ లైఫ్. ఆ బిజీ లైఫ్లో ఏదో కొద్ది టైం మాత్రమే ఈ మన ఆధ్యాత్మికత గురించి వెచ్చించడం జరిగింది. అది కంటిన్యూ అయింది. మామూలుగా ఇంట్లో దేవతార్చన చేసుకోవటం, ఇంట్లో తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంధ్యావందనం చేసుకోవటం అట్లా జరుగుతూ ఉండింది. అయితే ఇది ఒక సర్టన్ ఏజ్, అంటే అప్ టు 45 కాదు 50s వరకు కూడా అట్లే జరిగింది. కానీ ఏంటంటే తర్వాత నాకు అనిపించేది సంధ్యావందనం చేసేది ఫార్మాలిటీగా ఏదో చేయటం కాకుండా మనం ఎందుకు చేస్తున్నాం, చేస్తే ఎరుకతో చేస్తున్నామా లేదా అనేది మైండ్లో ఎప్పుడు ఉండేది నాకు. నేను సంధ్యావందనం చేస్తున్నాను కానీ నా ఆలోచనలు పక్కకు పోయేటివి. ఎప్పుడు చేస్తున్నా కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. ఆలోచన ఎక్కడో పోయేది. అంటే ఎన్నో ఆలోచనలు మైండ్లో. ఆ ఆలోచనలన్నీ కూడా పరిపరి కోణాల్లో వెళ్ళిపోతూ ఉండేవి అన్నీ కూడా. మళ్ళీ వాటిని పట్టుకురావాలి అని అంటే ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఏదో అయిపోయిందా, అయిపోయింది సంధ్యావందనం ఈరోజుకి అయిపోయింది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సంధ్యావందనం చేయలేదు అనేది లేకుండా చేశాను, మళ్ళీ సాయంత్రం చేశాను, అయిపోయింది. కానీ నాకు ఇప్పుడు మైండ్లో మెలుగుతూ ఉండేది, లేదు ఖచ్చితంగా కూర్చోవాలి, ఒక 10 కౌంట్ అయినా మనం గాయత్రి జపాన్ని ఎరుకతో చేయాలి. ఎరుకతో చేయాలంటే ప్రతి వర్డ్ని గమనించాలి అని అనుకునేవాడిని, చాలా అనుకునేవాడిని. అది అట్లా అనుకున్నాను కానీ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. కానీ కొన్ని రోజుల తర్వాత రమణ మహర్షి గురించి నేను వినటం జరిగింది. కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చూశాను. చాగంటి కోటేశ్వరరావు గారు రమణ మహర్షి గురించి మాట్లాడటం, వారి గురించి చెప్పిన వీడియోస్ చాలా చూశాను. అసలు చాలా మోటివేట్ అయ్యాను నేను. తర్వాత అరుణాచలం వెళ్ళాను, గిరి ప్రదక్షిణం చేశాను. అరుణాచలం నుంచి వచ్చిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేశాను నేను. మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక మానసిక ప్రశాంతత ఏర్పడింది నాకు. ఆ మానసిక ప్రశాంతతను చాలా మంచిగా అనిపించింది నాకు. ఓహో, ఈ ధ్యానంలో కూర్చుంటే మా పిల్లలు అనేవాళ్ళు, నాన్న నువ్వు ఏదో మార్పు కనిపిస్తుంది నీలో, చాలాసేపటి నుంచి నువ్వు పూజ రూమ్లోనే ఉంటున్నావు, బయటికి రావట్లేదు. సరే ఏదో నేను ధ్యానం చేసుకుంటున్నాను రా, నేను కొంచెం ఏంటంటే ఎరుకతో చేయాలి ఏదైనా చేస్తే అనే ఉద్దేశం నాది. సో అట్లా చేస్తున్నాను. కానీ ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనేది కాకుండా నేను అంటే నా స్టైల్లో, అంటే నా జపాన్ని ఎరుకతో చేయటం, దాంట్లో నాకు మానసిక ప్రశాంతత దొరకటం, దాంతో నేను సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. కానీ ఏంటంటే మళ్ళీ బ్రేక్ వచ్చింది అక్కడ. ఈ కోవిడ్ వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది. తర్వాత ఒక 4 years తర్వాత మళ్ళీ మా పాప యుఎస్లో ఉన్నందుకు యుఎస్ రావడం జరిగింది. యుఎస్లో నా మేనత్త కొడుకు శ్రీహరి కలిసి వాడు మెడిటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే, అవునరా నేను ఆల్రెడీగా మెడిటేషన్లో నేను కొన్ని నెలలు
చేయటం జరిగింది. నాకు మానసిక ప్రశాంతత ఎట్లా ఉంటుందో అనేది నేను కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అని అంటే, సరే నువ్వు ఆల్రెడీ దాంట్లో నీకు ప్రవేశం ఉంది కాబట్టి ఎందుకు కంటిన్యూ చేయవు, నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పి నన్ను మోటివేట్ చేశాడు శ్రీహరి శర్మ. అప్పుడు అంటే నేను ఒక 1.5 మంత్ నేను ఇక్కడ యుఎస్లో ఉన్నాను. అప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు కూడా ఆ 1.5 మంత్ మెడిటేషన్ చేసినప్పుడు నాకు సేమ్ మానసిక ప్రశాంతత మళ్ళీ దాంతో పొందాను నేను మానసిక ప్రశాంతత. సో ఇండియా వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేయాలనుకున్నాను, కానీ మళ్ళీ ఆ షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. మళ్ళీ ఈ సంవత్సరం ఏప్రిల్లో ఇక్కడికి రావడం జరిగింది. వస్తే ఖచ్చితంగా శ్రీహరి శర్మ కలుస్తాడు. కలిసి మళ్ళీ మెడిటేషన్ గురించి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది అని అడుగుతాడు. ప్రోగ్రెస్ ఉంది అని అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి, మళ్ళీ బ్రేక్ అయిపోయింది అక్కడ నాకు. కాబట్టి మెడిటేషన్ నేను శ్రీహరి శర్మను కలవక ముందే మెడిటేషన్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసి ఒక 20 days తర్వాత ఫోన్ చేశాను. ఎందుకంటే వాడికి సమాధానం చెప్పాలి నేను ఏం చేస్తున్నావు అంటే. కాబట్టి వాడికి చెప్పడానికనే స్టార్ట్ చేశాను. మొత్తానికి ఏదో విధంగా మెడిటేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మెడిటేషన్ స్టార్ట్ చేసి దాంట్లో నిజంగా నాకు అసలు ముఖ్యంగా మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలామంది వీడియోస్ చూడడం జరిగింది యూట్యూబ్లో. అసలు మెడిటేషన్ గురించి తెలుసుకోవాలి, అసలు ఏంటి ధ్యానం అంటున్నాం కదా, కరెక్ట్గా ధ్యానం గురించి ఎవరేం చెప్తారు అని ఎన్నో వీడియోస్ చూశాను. దాంట్లో పత్రిజీ వీడియోస్ ఎక్కువ రావడం జరిగింది. పత్రిజీ వీడియోస్, తర్వాత పత్రిజీతో పాటుగా ఉండే మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ చూడటం జరిగింది. చూసి సో వాళ్ళు చెప్పిన కొన్ని అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని, ఓహో మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించాలి అని ఆ విధంగా చూద్దాం. కంటిన్యూటీ అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా శ్వాసను గమనించి మనం నిజంగా గోల్ రీచ్ అవుతామా లేదా అనేది టెస్ట్ చేయాలి. ఇదే ఉంది మనసులో. అసలు నిజంగా మనకు అనుభవాలు వస్తాయా రావా? ఎందుకంటే ఒక ఆనందం వస్తుంది దాని నుంచి అని అనేవాళ్ళు, కానీ ఆ ఆనందం నాకు రావట్లేదే అనే ఫీలింగ్ నాకు ఉండింది. కానీ తర్వాత ఏంటంటే ఒక 1/2 hour కూర్చోవటం, తర్వాత మెల్లగా 45 minutes, దాన్ని 1 hour కంటిన్యూ చేయటం, అట్లా 2 hours దాకా కూర్చొని కొంచెం ఒక 10 minutes కూర్చుంటే 11th minute నుంచి ఏదో లాక్ అయిపోయినట్టుగా, ఈ స్థితి ఇప్పుడు థాట్లెస్ స్టేట్ ఇది, సో ఇది చాలా బాగుంది, ఇది ఎట్లే కంటిన్యూ కావాలి ఇక అనే స్టేజ్లో నేను వచ్చిన తర్వాత దాన్ని ఎట్లనే గమనిస్తూ ఉండేవాడిని. ఇంకా చూద్దాం ఏమొస్తుందో చూద్దాం అని చెప్పేసి. ఇది మెడిటేషన్లో భాగం. కానీ ఏంటంటే మెడిటేషన్ ఒకటే కాకుండా నేను నా సంధ్యావందనం మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ చేసిన తర్వాతనే మెడిటేషన్కి వెళ్ళేవాడిని. నేను సంధ్యావందనం లోపల గాయత్రి జపం ఎరుకతో చేసి మెడిటేషన్ చేసేవాడిని. అదొక 1 hour ప్లస్ మెడిటేషన్ ఒక 1 hour, అట్లా 2 hours కంటిన్యూటీతో కూర్చొని ఆ విధంగా కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఒకటేంటంటే మానసిక ప్రశాంతత దొరికింది దాంట్లో. ఈ ఏజ్లో అంటే 50+ ఒక కరెక్ట్ అయిన పద్ధతి దొరికింది నాకు. సో ఇట్లా చేయాలి, ఈ విధంగా మనం ఎరుకతో చేస్తే ఖచ్చితంగా దాని నుంచి ఏదైనా బెనిఫిట్స్ మనకి వస్తాయి అనే విషయం ఇప్పుడు తెలిసింది నాకు. ఇదే నేను పెళ్ళైన నాటి నుంచి నాకు ఈ విషయం తెలిసింటే, కరెక్ట్గా గైడ్ చేసింటే, నిజానికి ఈ రోజుకి నాకు ఇంకా ఎన్ని అనుభవాలు వచ్చేటివో ఈ ధ్యానం వల్ల. అంటే ధ్యానం ఎన్నో రకాలు. నేను సంధ్యావందనంలో జపము అనేది కూడా ఒక ధ్యానం అని నేను అనుకుంటున్నాను. శ్వాస మీద ధ్యాస అదొక రకమైన ధ్యానం. మనం భగవంతుణ్ణి ఇష్టమైన దైవాన్ని మనం తలుస్తూ కూడా, అంటే వాళ్ళ యొక్క ప్రతిబింబాన్ని చూస్తూ కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు, అట్లా కూడా చేయవచ్చు. సార్ నేను ఎంచుకునేది ఏంటంటే నేను మంత్ర జపం తర్వాత శ్వాస మీద ధ్యాస వీటిని కంటిన్యూ చేస్తున్నాను. అయితే వీటి నుంచి నాకు ఇప్పుడు ఈ జ్ఞానోదయం అయింది. ఇప్పుడు అంటే జ్ఞానోదయం అయిందని వాటిల్లో మనం ఖచ్చితంగా కూర్చుంటే, అంటే ఎరుకుతో కూర్చుంటే ప్రశాంతత అనేది ఖచ్చితంగా ఉంది. ఆ ఆనందమే మనకు కావాల్సింది. అల్టిమేట్ అనేది బ్రహ్మానందం, ఆ ఆనందమే మనకు కావాలి. కానీ అది 24 hours కావాలి. ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చిపోతే కాదు, దాన్ని ఎప్పుడు అంటే 24 hours ఆ ఆనందాన్ని పొందగలిగితే అంతకంటే మించింది ఇంకేం లేదు. కాబట్టి అది సాధించాలంటే ఇంకా వర్క్ చేయాలి.
సో ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నాం కాబట్టి నేను జస్ట్ అడుగులు వేస్తున్నాను ఇప్పుడు అంతే. సో ఈ ప్రాక్టీస్ని కొనసాగించి సో ఎప్పటికీ ఈ ఆనందంలో ఉండాలి అనేది నా భావన. కాబట్టి నాకు అందరూ, నా ఫ్యామిలీ అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. అది నేను చాలా ధన్యుడిని. నేను నాతో పాటుగా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పటి నుంచి నాకు 3 kids నాకు. సో వాళ్ళు ఏంటంటే అఫ్కోర్స్ వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ యొక్క రెగ్యులర్ పూజా విధానంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఈ విషయాలు నేను ఆల్రెడీ చెప్పడం స్టార్ట్ చేశాను. నేను యుఎస్ నుంచి ఫోన్లో మాట్లాడటం, వాళ్ళకి చెప్పటం, ఇట్లా చేయండి, ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా మానసిక ప్రశాంతత దాని నుంచి దొరుకుతుంది. ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాం. మనం లేని ఆనందం ఏదో వస్తుంది ఆ రోజు. మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా ఏదో తెలియని ఎనర్జీ మనలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనిని కూడా ఎరుకుతో చేస్తాము. కాబట్టి ఆ చేసే 40 నిమిషాలు కూడా కాన్సన్ట్రేషన్తో, అంటే ఎరుకతో గమనిస్తూ మనం ధ్యానం చేస్తే అది చాలా మనకు ఉపయోగం. మన డే టు డే యాక్టివిటీస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి అనేది నా భావన. నేను లాస్ట్ ఇయర్ 2024లో యుఎస్ వచ్చినప్పుడు నేను శ్రీహరిని కలిశాను. శ్రీహరిని కలిసినప్పుడు డే 1 కాకుండా 2 to 3 times కలిసినప్పుడు అప్పుడు ఒమేగా పిరమిడ్ గురించి నాకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా వర్క్షాప్స్ జరుగుతున్నాయిరా, ఆస్ట్రేలియా నుంచి మాస్టర్ ఎవరో వస్తున్నారు, వాళ్ళది వర్క్షాప్ కూడా ఏదో ఉంది. ఫస్ట్ మేము ల్యాండ్కి వెళ్తాము, ఒమేగా పిరమిడ్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ ల్యాండ్కి వెళ్ళి ఆ ల్యాండ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వర్క్షాప్ ఉంటుందని చెప్పాడు. నీకు వీలవుతే రా, నీ కూడా రా, తీసుకెళ్తామని చెప్పాడు. కానీ నేను రాలేకపోయాను. తర్వాత ఇప్పుడు ఈ 2025లో అంటే రీసెంట్గా నేను ఏప్రిల్లో వచ్చాను ఇక్కడికి. ఏప్రిల్లో వచ్చినప్పుడు దాదాపుగా నేను 7 to 8 times నేను శ్రీహరిని కలిశాను. నేను వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు మేము కలిసిన ప్రతి నిమిషం కూడా మేము వేరే ఇంకా ఏ ఇతర డిస్కషన్స్ ఉండేటివి కాదు. మేము ఎప్పటికీ కూడా ఈ స్పిరిచువల్ లైన్లో ఏంటి అనేది డిస్కస్ చేసేవాళ్ళం. అయితే ఒకసారి లాస్ట్ ఇయర్ నువ్వు మిస్ అయినవరా, ల్యాండ్కి రాలేదు, కాబట్టి ఈసారి ల్యాండ్కి వెళ్దాం రా, నాతో పాటుగా చూపిస్తాను ఒకసారి అని చెప్పాడు. ల్యాండ్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయరే మిస్ అయిపోయినాయి కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అనేది నా సంకల్పం. కాబట్టి నేను శ్రీహరితో వెళ్ళాను. అక్కడ సోల్ స్పేస్ క్యాబిన్ ఒకటి ఏర్పాటు చేశారు వీళ్ళు. దాంట్లో కూర్చొని నేను శ్రీహరి 1 hour మెడిటేషన్ కూడా చేశాము దాంట్లో. అయితే ఆ మెడిటేషన్ తర్వాత నన్ను శ్రీహరి అడిగాడు, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో నిజానికి నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ ల్యాండ్లో ధ్యానం ఏదో తొందరగా నాకు కుదిరింది అనే భావన ఏర్పడింది నాకు అక్కడ. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంటే ఎవ్రీ సాటర్డే వెళ్ళాను నేను. దాదాపుగా 3 to 4 Saturdays వెళ్ళాము అక్కడికి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కూడా ఆ ల్యాండ్కి వెళ్ళినప్పుడు 2 hours కూర్చుందామా ఈరోజు అన్నాడు శ్రీహరి. సరే ఓకే కూర్చుందాం 2 hours అని చెప్పాను. సో 2 hours కూర్చుంటే అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా బర్డ్స్ వాటి యొక్క సౌండ్ కానీ అది మాత్రమే వినిపిస్తూ, ఇంకా ఇతర ఏ వెహికల్ సౌండ్స్ కానీ లేకుంటే జనాలు యొక్క డిస్టర్బెన్స్ కానీ వెహికల్ డిస్టర్బెన్స్ కానీ ఏది లేదు. చాలా ప్రశాంతంగా. నిజానికి మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి అని అంటే ఆ ప్రశాంతత అవసరమేమో అనిపించింది నాకు. ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు వేరే డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది వాటి వైపుకి. సో ప్రశాంతంగా ఉంటే నిజానికి మెడిటేషన్ చాలా చక్కగా కుదురుతుంది అని అనిపించింది నాకు. ఆ ల్యాండ్లో చాలా బాగుండిందండి. ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అనేది ఆ ల్యాండ్లో చేయటం కరెక్ట్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఫ్యామిలీతో ఏ విధంగా ఉంటున్నాను, ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాను, మెడిటేషన్ గత 40 రోజులుగా చేసిన తర్వాత ఈ విధంగా ఉంటున్నాను. దాంట్లో నాకు మార్పు కనిపించింది. అంటే కోపం తగ్గింది, ప్రశాంతంగా ఉంటున్నాను. అది నేను గమనించింది అన్నట్టు. కాబట్టి ఈ మెడిటేషన్ అనేది ఈ 40 daysతోనే, అంటే 46th day ఇది, 46 daysకి పరిమితం చేయకుండా దీన్ని లైఫ్ టైం
కంటిన్యూ చేసి ఓకే ఒక ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేది నా సంకల్పం. చూడాలి ఎంతవరకు వస్తుంది ఏంటనేది. జయ హో